కొత్తక వింత పాతకు రోత అంటారు. భారతదేశంలో విస్తరాకుల మీద తినటం ఎప్పుడు ప్రారంభమైంది? మనం అందరికీ పుట్టక ముందు మన తాత ముత్తాతలు కూడా పుట్టక ముందు నుంచి ఉంది. విస్తరాకులు కోసుకొచ్చి వాటిని పూచిక పుల్లలతో పింజేసి చేసుకోవడం అన్నటువంటిది ఎప్పటి నుంచినో ఉంది. అవి దొరక్కపోతే బాదమాకులతో ఇస్తరాకులు చేసుకున్నటువంటి రోజులు ఉన్నాయి. మేము ప్రత్యక్షంగా అట్లాంటి వాటి మీద తిన్నటువంటి వాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రపంచంలో మనంతా కూడా ఫ్యాషన్ యుగాలు కదా, అంటే ఎవడెవడో చేసేది చూస్తాం అలవాటు కదా, అది వైపు మనం వెళ్ళిపోతున్నాం. అంటే పాశ్చాత్య నాగరికత వైపుకి మనం వెళ్ళిపోతున్నాం. ప్లాస్టిక్ పేపర్సు, ప్లాస్టిక్ ప్లేట్లు ఇట్లాంటివి. తర్వాత పర్యావరణ గొడవలు వచ్చాక పేపర్ ప్లేట్ వైపుకి వెళ్తున్నాం. కానీ పర్యావరణం గురించి ఆలోచించి ఇక్కడ ఒకటి రైతుకి ఉపాధి, పర్యావరణపరమైనటువంటి ప్రయోజనం, మరొక వైపున ఆరోగ్యకరమైనటువంటి ఆహారపు పదార్థాల వినియోగం అన్నది భారతదేశంలో ఎప్పటి నుంచినో ఉంటాయి. దాన్ని మనం చెడగొట్టుకుంటే ఇప్పుడు వచ్చేటప్పటికి జర్మనీ వాళ్ళు కొత్తగా లీఫ్ అని ఒక స్కీమ్ పెట్టారు. ఏంటంటే వీ మేడ్ ద మోస్ట్ ఎకో ఫ్రెండ్లీ డిష్ ప్లేట్స్ అవుట్ ఆఫ్ లీవ్స్ అంటూ, ఆకుల మీద భోజనాలు చేస్తున్నామంటూ ఆకులకు సంబంధించిన ఫోటోలు పెట్టుకుని వాళ్ళు అద్భుతం మేమే కనిపెట్టామని చెప్తున్నారు. ఆరోగ్యకరమైనటువంటి ఆకులు ఆహారం అని. దాని కిందే చూడండి, మనం ఎన్నేళ్ల క్రితం నుంచి ఇప్పుడు మనకి ఈవెన్ గుళ్ళల్లో పొంగలు పెట్టేటప్పుడు, పులిహార పెట్టేటప్పుడు అట్లాంటి వాటి మీదనే పెడుతుంటారు. అంటే మనం ఏనాడు నుండినో తీసుకొస్తున్నటువంటిది వాళ్ళు ఇప్పుడు చూపెట్టుకుంటున్నారు అన్నమాట.